తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అక్రమాలు అరాచకాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన పాలనలో అశాంతం అవినీతి కనిపిస్తోంది. అమరావతి అనే రియల్ ఎస్టేట్ వెంచర్ వేసి వేల కోట్లు దోపిడీ చేయడానికి తెరతీశారు. చంద్రబాబు ఓటమి తర్వాత ఆయన వేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. చంద్రబాబే కాదు, ఆయన విదేశీ మిత్రులు కూడా దొంగలుగా తేలుతున్నారు. అమరావతితో సింగపూర్ ప్రభుత్వం ఒప్పందం అంటూ అప్పట్లో ప్రచారం చేశారు. కానీ అదంతా ఒట్టిదే అని తేలిపోయింది. చంద్రబాబు సింగపూర్ ఫ్రెండ్ ఈశ్వరన్ను అక్కడి ప్రభుత్వం అవినీతి కేసులో జైల్లో వేసింది. చంద్రబాబు ఆయన తోడు దొంగలపై కేసీఆర్ విశ్లేషణ చూద్దాం. అమరావతి రాజధాని నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇదంతా నాకు అంతర్జాతీయంగా ఉన్న పలుకుబడి వల్లే అని 2014-19 మధ్య ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పుకున్న మాటలు. ఆయన మాటలకు తగినట్లే సింగపూర్ దేశ మంత్రిగా ఉన్న ఈశ్వరన్ తరచూ అమరావతి రావడం, చంద్రబాబుతో ముచ్చట్లు పెట్టుకోవడం, ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ను ఆరంభించడానికి ఒప్పందం చేసుకోవడం గమనించిన పలువురు నిజంగానే ఏపీ రాజధాని మీద అభిమానంతోనే సింగపూర్ మంత్రి తరచూ వస్తున్నారేమోలే అని అనుకునేవారు. కానీ అప్పట్లోనే నిశితంగా పరిశీలన చేసిన కొందరు మాత్రం ఇందులో ఏదో మోసం ఉందని అనేవారు. వారి మాటలను తోసిపుచ్చుతూ అలా అనేవారిని అమరావతి యజ్ఞాన్ని పాడు చేసే రాక్షసులు మాదిరి అని చంద్రబాబు, టీడీపీ నేతలు విమర్శిస్తుండేవారు. ఈశ్వరన్ లాగానే బీడీ శెట్టి అనే మిత్రుడు కూడా చంద్రబాబుకు ఉన్నారు. ఆయనకు కూడా ఏదో మెడికల్ హబ్ పెడతారని చెప్పి అమరావతిలో 100 ఎకరాల భూమిని తక్కువ ధరకు చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది. విశేషం ఏమిటంటే చంద్రబాబు మిత్రులు ఇద్దరూ అవినీతి హవాలా కేసుల్లో చిక్కుకోవటం, ఈశ్వరన్ అవినీతి కేసులో చిక్కి సింగపూర్లో అరెస్ట్ అవ్వడం, తదుపరి మంత్రి పదవిని కోల్పోవడం జరిగింది. బీడీ శెట్టిని దుబాయ్ జైల్లో అక్కడి ప్రభుత్వం హవాలా కేసులో అదుపులోకి తీసుకుంది. మరో ఆసక్తికరమైన పరిణామం ఏమిటంటే ఏపీలో చంద్రబాబు నాయుడు కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్, రాజధాని కేసులు మొదలైన వాటిలో ఇరుక్కున్నారు. స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి 53 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ముగ్గురు మిత్రులు అవినీతి ఊబిలో ఉన్నారన్నమాట. సింగపూర్లో ఈశ్వరన్పై మొత్తం 27 అభియోగాలు వచ్చాయి. చంద్రబాబుకు సన్నిహితులైన ఈశ్వరన్, బీడీ శెట్టి వంటి వారు అరెస్ట్ అవడంతో తెలుగుదేశం పార్టీకి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. వీరి అరెస్టుపై చంద్రబాబు స్పందించలేదు. కనీసం ఈశ్వరన్కు సానుభూతి కూడా తెలపలేదు. అదే వైసీపీకి సంబంధించిన వారికి తెలిసిన వారెవరైనా ఇతర దేశాల్లో కేసుల్లో చిక్కితే చాలు ఇదే చంద్రబాబు కొండెక్కి అరిచేవారు. గతంలో ముఖ్యమంత్రి జగన్ కేసుల్లో కొందరు అధికారులను కూడా పెడితే అదంతా జగన్తో సంబంధాల వల్లే అని ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు తన మిత్రుల అరెస్టుపై కిక్కురు మనలేకపోతున్నారు. ఈశ్వరన్, శెట్టిలపై వచ్చిన అవినీతి కేసుల గురించి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలు కుక్కిన పేల మాదిరి నోరు మెదపడం లేదు. సింగపూర్ దేశ ప్రభుత్వం వారు మాస్టర్ ప్లాన్ ఉచితంగా ఇస్తున్నారని కూడా అప్పట్లో చంద్రబాబు ప్రచారం చేశారు. తీరా చూస్తే అది అసత్యమని ఆ తర్వాత తేలింది. సింగపూర్కు చెందిన కొన్ని ప్రైవేట్ కంపెనీలతో కన్సార్టియం ఏర్పాటు చేసి ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ తయారు చేయాలని సంకల్పించారు. మామూలుగా అయితే దాన్ని తప్పుపట్టనక్కర్లేదు. కానీ అదేదో సింగపూర్ దేశ ప్రభుత్వ కంపెనీలే వచ్చి ఈ వెంచర్ను ఆరంభిస్తున్నట్లు చంద్రబాబు చెబుతుండేవారు. దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు బాకాలు ఊస్తుండేవి. తెరా చూస్తే అవి ప్రైవేట్ కంపెనీలని తదుపరి వెల్లడైంది. సింగపూర్ కంపెనీలతో ఆ సందర్భంలో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం అందరినీ విస్తుపరిచింది. సింగపూర్ కంపెనీలు 300 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే ఏపీ ప్రభుత్వం సుమారు 5,600 కోట్ల రూపాయలు వేయించేసి వెంచర్కు అవసరమైన మౌలిక వసతులు కల్పించడానికి చంద్రబాబు ప్రభుత్వం అంగీకరించింది. కంపెనీతో ఏదైనా తేడా వస్తే లండన్ కోర్టులో తేర్చుకోవాలన్న కండిషన్ కూడా విధిస్తే అంగీకరించారు. స్విస్ ఛాలెంజ్ పద్ధతిన ఈ వెంచర్కు భూమి కేటాయించినట్లు అప్పట్లో ప్రకటించారు. దీనిపై హైకోర్టు తప్పుపడితే మళ్లీ చట్టాన్ని మార్చి తాము అనుకున్న స్కీమును చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసింది. విశేషం ఏమిటంటే 300 కోట్ల పెట్టుబడి పెట్టే సింగపూర్ కంపెనీలకు 56% వాటా ఇచ్చి ఏపీ ప్రభుత్వం మాత్రం మైనర్ వాటాదారుగా ఒప్పుకోవడం. ఈ వ్యవహారంపై ఎందరో అభ్యంతరం చెప్పినా చంద్రబాబు వినిపించుకోలేదు. ఏకంగా 1,600 ఎకరాల భూమిని ఇందుకోసం కేటాయించారు. నిజానికి ఇలాంటి స్కీములు అమలు చేయడానికి ముందుగా వాస్తవ పరిస్థితిని సర్వే చేసి డిమాండ్ నిర్ణయించుకుంటారు. అవేవీ లేకుండా రియల్ ఎస్టేట్ వెంచర్ ఏర్పాటు చేయడం అంటే చుట్టుపక్కల ఉన్న తమ భూముల విలువలను పెంచుకోవడానికే అన్నది బహిరంగ రహస్యం. ఈ వివాదాస్పద నిర్ణయం పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చే టైంకి చంద్రబాబు ప్రభుత్వం ఓటమి పాలైంది. కొత్తగా వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విషయాలను పరిశీలించడంతో
తమ లొసుగులు బయటపడుతున్నాయని భావించిన సింగపూర్ కంపెనీల కన్సార్షియం తమ ఒప్పందాన్ని రద్దు చేసుకుని వెళ్ళిపోతామని ప్రభుత్వానికి తెలియజేసింది. దాంతో ఆ కథ ముగిసింది. చంద్రబాబు, ఈశ్వరన్ కలిసి చేపట్టిన రియల్ ఎస్టేట్ వెంచర్ భాగోతం అంతా బట్టబయలైంది. ఆ తర్వాత కాలంలో ఈశ్వరన్పై అవినీతి కేసులు వచ్చాయి. సింగపూర్ దేశం ఇలాంటి అవినీతి వ్యవహారాలను అసలు అంగీకరించదు. అందువల్లే ఆయన పదవి నుంచి తప్పించడమే కాకుండా ఆ కేసుల విచారణకు ఆదేశాలు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు సింగపూర్లో కూడా బినామీ లావాదేవీలు ఉన్నాయని, వాటికి ఈశ్వరన్ సహకారం ఉండి ఉంటుందని, అందువల్లే ఈశ్వరన్కు ఏపీలో లాభం చేకూర్చే ప్రయత్నం చేశారని వివిధ రాజకీయ పక్షాలు ఆరోపిస్తుంటాయి. ఈశ్వరన్కు సంబంధించిన అన్ని లావాదేవీలను పరిశీలిస్తే ఇలాంటి స్కాములు ఏమైనా ఉంటే బయటపడవచ్చన్న భావన కూడా ఉంది. అమరావతి రాజధానిని ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వెంచర్గా చంద్రబాబు మార్చారనడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఉండదు. అవసరం లేకపోయినా 34,000 ఎకరాల భూమి సేకరించడం, వారికి ఏటా సుమారు 250 కోట్ల రూపాయల కౌలు చెల్లించాల్సి రావడం, వారికి అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వడానికి 1,00,000 కోట్ల రూపాయలు వేయించేయాల్సి రావడం, ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. దాని ఫలితంగానే అమరావతి ప్రాంతంతో సహా రాష్ట్రమంతా తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. సింగపూర్ మంత్రి ఈశ్వరన్కు అమరావతి అవినీతితో కూడా ఏమైనా సంబంధం ఉందా? చంద్రబాబుకు ఆయనకు మధ్య ఉన్న లావాదేవీలేమిటి అన్న వాటిపై విచారణ జరగలేదు. మొత్తం మీద అమరావతి అంటే అదొక అవినీతి కేంద్రం అన్న భావన ఏర్పడిన నేపథ్యంలో ఈ అవినీతి ఊబిలో చంద్రబాబు బృందానికి కూడా ఏదో లింక్ ఉందని అనుమానిస్తారు.